హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సుష్మా. స్టూడెంట్గా మారిన సీఎం చంద్రబాబు పార్టీలో మార్పులు రావాలంటున్న యువనేత, సొంత ఇలాకాలోనే మాజీ మంత్రిపై కేసు, తప్పంతా సంతోష్ రావుదే అంటున్న కవిత, అరవ శ్రీధర్ ఎపిసోడ్లో ఏది నిజం? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ YK47 రెడీగా ఉంది. ఇక మరింకెందుకు ఆలస్యం, ఫైరింగ్ ఓపెన్ చేసేద్దాం. వెల్కమ్ టు YK47. వ్యవసాయానికి జీవనాధారమైన సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉంటే ఆ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేద్దామని, పడగొట్టినవి నిలబెడదామని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పారు. 10 జిల్లాల్లో 20కు పైగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు చేయాలని, పూర్వోదయ నిధులతో సమగ్రాభివృద్ధి చేయాలని ఆదేశించారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం పార్టీలో మాత్రం తాను ఒక సామాన్య కార్యకర్తనే అని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు మరోసారి చాటి చెప్పారు. అధికారిక హోదాలు, ప్రోటోకాల్ పక్కన పెట్టి పార్టీ ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో ఆయన కార్యకర్తల మధ్యలో కూర్చుని నాయకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన పార్లమెంట్ కమిటీల వర్క్షాప్లో ఆయన నిరాడంబరత అందరినీ ఆశ్చర్యపరిచింది, స్ఫూర్తి నింపింది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో 25 పార్లమెంట్ కమిటీల కోసం తెలుగుదేశం పార్టీ ఒకరోజు వర్క్షాప్ను నిర్వహించింది. ఈ సందర్భంగా వర్క్షాప్ జరుగుతున్న వివిధ గదుల్లోకి స్వయంగా వెళ్లిన చంద్రబాబు అక్కడి నాయకులు, కార్యకర్తల మధ్యలో కూర్చుని వారితో మమేకమయ్యారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నూతన పార్లమెంట్ అధ్యక్షులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతిలోనూ ఆయన సాధారణ సభ్యుడిలా హాజరై నేతలు చెప్పే విషయాలను శ్రద్ధగా విన్నారు. చంద్రబాబు తన హోదాను పక్కన పెట్టి సామాన్య కార్యకర్తగా ఒదిగిపోయిన విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా టీడీపీలో మార్పులు రావాలని మంత్రి లోకేష్ అన్నారు. పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అంతేకాకుండా మహిళలను గౌరవించాలని మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన శిక్షణా తరగతులకు హాజరైన నేతలకు సూచించారు. పార్టీలో కొత్త వారికి అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఇక వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు శిక్షణ కోసం రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు. విజయవాడను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ప్రాంత అభివృద్ధి కోసం ఏడాది క్రితమే DPR సిద్ధం చేశామన్నారు. కానీ కౌన్సిల్లో DPRకు ఆమోదం లభించలేదన్నారు. వైసీపీ తన కుయుక్తులతో విజయవాడ అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతుందని ఆరోపించారు. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రత్యేక జీవో ద్వారా విజయవాడ అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్గా నిలిచిందన్నారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో 13 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ శంకుస్థాపన చేశారు. అమరావతి ప్రాంతంలో పలు గ్రామాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, CRDA కమిషనర్ కన్నబాబుతో కలిసి రాజధాని గ్రామాలైన బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడిలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలిక వసతుల కల్పనపై రైతులతో చర్చించిన మంత్రి వారి నుంచి అందిన ఫిర్యాదులను స్వీకరించారు. రాజధాని నిర్మాణంతో పాటుగా గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. బోరుపాలెంలో 13.75 కోట్లు, అబ్బరాజుపాలెంలో 7.9 కోట్లు, రాయపూడిలో 22.12 కోట్లతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైట్లు వంటి మౌలిక వసతుల కల్పనకు DPR రూపొందించినట్లు CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. అలాగే అమరావతి ప్రాంతాన్ని నాశనం చేయాలని చూసిందని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ రాజధాని పనుల్లో వేగం పుంజుకుందన్నారు. ఇక మంత్రి నారాయణ ఈ విధమైన స్పష్టమిచ్చారు. DSC అభ్యర్థుల కోసం జిల్లాల వారీగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్లో 2వ విడత సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. సివిల్ సర్వీసెస్ శిక్షణకు 700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 96 మంది ఎంపికయ్యారని వెల్లడించారు. మొదటి దఫా 100 మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. అభ్యర్థులందరికీ నాణ్యమైన భోజనం, ఆరోగ్య భద్రత, వసతితో కూడిన విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. త్వరలో DSC నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో
నేపథ్యంలో మరో దఫా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా బీసీ భవనాలను నిర్మిస్తామన్నారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై ఆయన సొంతూరిలోనే కేసు నమోదైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఫిర్యాదు మేరకు మచిలీపట్నంలోని ఇనుగుదురుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల జరిగిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్రమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నేతల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద పేర్ని నానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలోని విశాఖకు చెందిన 9 మందితో సహా 23 మంది భారతీయ మత్స్యకారులు బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలయ్యారు. వీరు గత కొంతకాలంగా బాగేరహట్ జైల్లో ఉంటున్నారు. జైలు అధికారులు వీరిని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు అప్పగించారు. విడుదలైన మత్స్యకారులను బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు సిబ్బంది భారీ భద్రతతో మోంగ్లా సీపోర్టుకు తీసుకువెళ్లారు. మత్స్యకారులను గురువారం బంగ్లాదేశ్, భారత్ సముద్ర సరిహద్దు మధ్యలో ఇండియన్ కోస్ట్ గార్డుకు అప్పగించే అవకాశం ఉంది. రథసప్తమి నేపథ్యంలో ఏడాది రికార్డు స్థాయిలో 3,45,000 మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలు వీక్షించారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగార్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. వాహనాల రద్దీ నేపథ్యంలో తిరుమలలో త్వరలోనే మల్టీలెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని, రామ్ బగీచా వద్ద భక్తుల తోపులాటలు నివారించేందుకు భవిష్యత్తులో పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో టీటీడీ జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకుల సమష్టి కృషితో ఈ సంవత్సరం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించామన్నారు. టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తిరుమలకు వస్తున్నారని, గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని భక్తుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. స్త్రీ శక్తి పథకం మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఖాళీగా ఉన్న 7,673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ పాలక మండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. వీటిలో 3,673 డ్రైవర్ పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులు సహా డిపోల్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మెకానిక్లు, శ్రామికులు తదితర పోస్టుల భర్తీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని బోర్డు కోరింది. ఎన్సీసీ క్యాడెట్స్ ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో గన్ మిస్ఫైర్ అయ్యి బుల్లెట్లు జనావాసాల్లోకి దూసుకొచ్చింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి తీరాన చోటు చేసుకుంది. వైఎన్ కాలేజ్ గ్రౌండ్లోని ఎన్సీసీ ఫైరింగ్ రేంజ్లో క్యాడెట్స్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా వశిష్ఠ గోదావరి తీరాన ఉన్న ఓ ఇంట్లోకి బుల్లెట్ దూసుకొచ్చింది. ఇంటి పై అంతస్తు అద్దాల నుండి దూసుకెళ్లి బుల్లెట్ గోడకు తగిలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఎన్సీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఇంటి యజమాని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే సంఘటన స్థలానికి స్థానిక పోలీసులతో కలిసి ఎంఆర్ఓ, ఎన్సీసీ అధికారులు పరిశీలించారు. బీసీ రక్షణ చట్టం అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు రక్షణ కరువైందని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపించారు. కాకినాడ జిల్లాలో పర్యటించి ఇటీవల దాడికి గురైన ముత్తిన రామకృష్ణ యాదవ్ను పరామర్శించారు. బాధితుడికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కూటమి పాలనలో బీసీలు, దళితులు, మహిళలపై దాడులు, అరాచకాలు పెరిగిపోయాయని రామచంద్ర యాదవ్ విమర్శించారు. అధికార పార్టీ ఒత్తిడితో ముత్తిన రామకృష్ణ యాదవ్పై దాడి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దాడి చేసిన వారిపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయాలని బీసీవై అధినేత డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభను జపాన్ దేశంలోని ఐచి రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల బృందంతో కూడిన ఐచి ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరం బృందం సందర్శించింది. ఫోరం చైర్మన్ హిరోహితో కొండో
9 మంది ఐచి రాష్ట్ర ఎమ్మెల్యేల బృందానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ ఐచి రాష్ట్ర సభ్యుల బృందం వివిధ రంగాల్లో సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నతమైనవని, తెలంగాణ 2014లో నూతనంగా ఏర్పడిందని, శాసనసభలో 119 మంది సభ్యులు, శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉన్నారని వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇవాల్టి నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు సీఈఓ తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావును ప్రత్యేక విచారణ బృందం సిట్ సుదీర్ఘంగా విచారించింది. దాదాపు 7.5 గంటల పాటు జరిగిన ఈ విచారణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో అధికారులు ఆరా తీశారు. ముఖ్యంగా నిఘా విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం, ఆయనకు అప్పగించిన బాధ్యతలు మరియు రాజకీయ నేతల ఫోన్ల డేటా సేకరణలో సంతోష్ రావు పాత్ర ఉందా అన్న అంశాలపై సిట్ దృష్టి సారించింది. బీఆర్ఎస్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ రావు ప్రధాన గూఢచారి అని తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్లో ఎందరో నేతల కన్నీళ్లకు కూడా అతనే కారణమని తెలిపారు. ప్రగతి భవన్ గేటు ఎదుట గద్దర్ను నిలబెట్టడానికి కారణం, పార్టీ నుంచి ఈటెల రాజేందర్ను సస్పెండ్ చేయడానికి కారణం కూడా సంతోష్ రావే అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక హరీష్ రావు, కేటీఆర్ కూడా సంతోష్కు అనుకూలంగా ఉన్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి బొగ్గు కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం రాజ్భవన్కు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై వినతి పత్రం సమర్పించింది. సింగరేణిలో జరిగిన అవకతవకలను ఆధారాలతో బయటపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందని కేటీఆర్ ఆరోపించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన ఆదివాసీ కోయ గిరిజన మేడారం మహాజాతరకు సర్వసిద్ధమైంది. నేటి నుంచి శనివారం వరకు 4 రోజుల పాటు ఆదివాసీ కోయ గిరిజన సమాజం తమ ఇలవేల్పులైన సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించేందుకు మేడారం పయనమవుతోంది. ఇవాళ సాయంత్రం మేడారానికి 4 కిలోమీటర్ల దూరంలోని కన్నేపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠించడంతో మహాజాతర ప్రారంభానికి అంకురార్పణ జరుగుతుంది. గురువారం సాయంత్రం మేడారం సమీపంలోని చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్కను తీసుకొచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం వనదేవతలు సమ్మక్క సారలమ్మను భక్తకోటి దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం జనదేవతల వనప్రవేశంతో మహాజాతర పరిసమాప్తి అవుతుంది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాఘట్టానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ ప్రేమికులు తరలివస్తారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి వైసీపీ నేత మాజీ మంత్రి తోట నరసింహారావు హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాకినాడ జిల్లా గండేపల్లిలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తోట నరసింహం పాల్గొన్నారు. కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలని మాజీ మంత్రి సూచించారు. ఈ సందర్భంగా తోట కుటుంబంపై జ్యోతుల నెహ్రూ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. మరోసారి వ్యక్తిగత విమర్శలు చేస్తే తాము కూడా అదే స్థాయిలో బదిలిస్తామని మాజీ మంత్రి హెచ్చరించారు.
కర్నూలులో ఓ విద్యార్థి త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అశోక్ నగర్లో మంగళవారం ఉదయం రోడ్డుపై విద్యార్థి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ స్తంభం కూలిపోయింది. స్తంభం కూలడాన్ని గమనించిన స్థానికులు గట్టిగా అరిచారు. అప్రమత్తమైన విద్యార్థి వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అశోక్ నగర్లో మురుగుల కాలువల మరమ్మతుల కోసం గోతులు తీయగా స్తంభం బలహీనపడినట్లు స్థానికులు తెలిపారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం సభ్యులను గెలిపించాలని ప్యానెల్ సభ్యులు కర్నాటి రోహిత్, పావని ఉప్పలపు కోరారు. తమ ప్యానెల్ తరపున 13 మంది సభ్యులు పోటీలో ఉన్నారని, ఫిబ్రవరి 9న జరగబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మెడికల్ కౌన్సిల్లో వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం. ఏపీ మెడికల్ కౌన్సిల్కు నూతన భవన నిర్మాణంతో పాటు 13 అంశాల అజెండాతో తమ సభ్యులు పోటీ పడుతున్నారని తెలిపారు. వైద్యుల హక్కులు కాపాడేందుకు ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరంను ఎన్నికల్లో గెలిపించాలని ప్యానెల్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అహంకారంతో వ్యవహరించిన కేసీఆర్ అండ్ టీంకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పునరావృతం కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, గడిచిన లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలే అందుకు నిదర్శనమన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని, బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకుని తమ అవయవాలను దానం చేసి మరీ ఆ పార్టీని గెలిపించిందని ఎంపీ ఆరోపించారు. జబర్దస్త్ ఫేమ్ శకలక శంకర్ ప్రధాన పాత్రలో ఎస్ఎస్ఆర్ బ్యానర్పై వర్ధమాన నిర్మాత సూర శ్రీనివాసరావు నూతన చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లోకల్ టాలెంట్ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో రఘుబాబు, సనా, సుజాత నటిస్తున్నారు. ఈ మూవీ శ్రీకాకుళంలో కొంతమేర షూటింగ్ జరుపుకుంది. కొత్త నటీనటులకు అవకాశం కల్పించే విధంగా, తన సొంత జిల్లా శ్రీకాకుళం కళాకారులకు అవకాశం కల్పించే విధంగా నిర్మాత సూర శ్రీనివాసరావు కృషి చేస్తున్నారని శకలక శంకర్ తెలిపారు. ఇరాన్లో ఉద్రిక్తతలతో సెంట్రల్ ఆసియాకు ఇండిగో విమాన సేవలు రద్దయ్యాయి. ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఒక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 11 వరకు జార్జియా, కజకిస్తాన్, అజర్బైజాన్, ఉజ్బెకిస్తాన్కు తమ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అసౌకర్యానికి చింతిస్తున్నామని వెల్లడించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ప్రధానమని ఎక్స్లో ఇండిగో పోస్ట్ పెట్టింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసభ్యకర వీడియో వైరల్గా మారిన నేపథ్యంలో వీడియోలో ఉంది తానేనంటూ ఒక మహిళ ముందుకొచ్చింది. ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ ఆరోపించింది. ఒంటరిగా ఉంటున్నట్లు తెలుసుకుని తనను బెదిరించారని మహిళ తెలిపింది. గత ఏడాదిన్నర కాలంలో 5 సార్లు అబార్షన్స్ అయ్యాయని, తన భర్తకు కాల్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించారని ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపణలు చేసింది. ఏడాదిన్నరగా తనను టార్చర్ చేశారని, అతని వల్ల నరకం చూశానని, తనకు ఇప్పుడు న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు అమాయకుడని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అతడిపై బురద జల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలు చేస్తున్న సదరు మహిళకు తమ కుటుంబానికి మధ్య ఉన్న పరిచయంపై ప్రమీలమ్మ స్పష్టత ఇచ్చారు. ఇద్దరూ ఒక సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆమె ఇంటికి తరచుగా వచ్చి వెళ్తుండేదని తెలిపారు. అయితే ఈ చనువును ఆసరాగా చేసుకుని సాయం పేరుతో ఆమె గత కొంతకాలంగా ఎమ్మెల్యేను వేధిస్తోందని ఆరోపించారు. అర్ధరాత్రి వేళల్లో కూడా ఫోన్లు చేసి ఇంటికి వచ్చి టార్చర్ పెట్టేదని, దీనివల్ల తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని ఆమె అన్నారు. సదరు మహిళ వేధింపులు మితిమీరిపోవడంతో తాము గతంలోనే రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రమీలమ్మ వెల్లడించారు. మహిళపై దారుణానికి వడిగట్టిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేకుండా ఉందని ఆరోపించారు. మహిళపై చేయి వేస్తే అదే చివరి రోజు అన్న
చంద్రబాబు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారని, మహిళా హోంమంత్రి అనితకు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్వయంగా రంగంలోకి దిగి బాధితురాలితో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలను సేకరించారు. మహిళల ఆత్మ గౌరవానికి, భద్రతకు విఘాతం కలిగించేలా ఏ చర్యలైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆమె ఈ సందర్భంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బాధితురాలు ఎదుర్కొన్న ఇబ్బందులపై సమగ్ర విచారణ జరిపి ఆమెకు న్యాయం జరిగేలా కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా 33 kV సబ్స్టేషన్ ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి ప్రారంభించారు. సబ్స్టేషన్ను ప్రజలు, రైతులకు అంకితం చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా సీఎం చంద్రబాబు నిలిచారని కొనియాడారు. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని, అయితే దాన్ని కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఏరియాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పర్యాటక, అటవీ, పురావస్తు శాఖల అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో అటవీ శాఖ, నగరవనం, పురావస్తు శాఖ పరిధిలోని కొండపల్లి ఖిల్లా, ఇబ్రహీంపట్నంలో పవిత్ర సంగమం ప్రాంతాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం పెట్టిన అవాంతరాలకు ఎదురొడ్డి 3132 కిలోమీటర్ల మేర యువగలం పాదయాత్ర చేసి మంత్రి లోకేష్ చరిత్ర సృష్టించారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. యువగలం పాదయాత్ర ప్రారంభమై నేటికి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే యువగలం స్ఫూర్తి యాత్ర చేపట్టారు. పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబును మించిన నాయకుడిగా లోకేష్ ఎదుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. స్థానిక 50వ డివిజన్లో గ్లో గార్డెన్ పక్కన 42 లక్షలతో పార్కు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. పార్కులు, క్రీడా సౌకర్యాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. డివిజన్లో ఇప్పటికే 1.10 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఇక పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 10 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్రే యూనిట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో కలియ తిరిగి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో త్రాగునీటి సమస్య, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆసుపత్రి ప్రాంగణంలో పలుచోట్ల సీసీ రోడ్ల నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అత్యంత దుర్మార్గమైన చట్టమని, దీని ద్వారా జగన్ ప్రభుత్వం సామాన్యుల ఆస్తి హక్కులను బలిపీఠం ఎక్కించిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసిందని, దీనిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కేంద్రానికి లేఖ రాయడం సిగ్గుచేటని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో ఈ నెల 29న సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అరకులో నిర్వహించే చలి ఉత్సవ్ కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. ఈ సందర్భంగా సీఎం పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అరకులోని ప్రధాన వేదిక, హెలీప్యాడ్, హోమ్ స్టే ప్రాంతాలను సందర్శించారు. హెలీప్యాడ్ దగ్గర భద్రతా ప్రమాణాలు, బారికేడ్లు పరిశీలించి పైలట్ల నిబంధనల మేరకు పనులు ఉండాలని కలెక్టర్ సూచించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలంటే విద్యార్థి దశ నుంచే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజ వివేకానంద్ సూచించారు. విజయవాడ సిద్ధార్థ కాలేజ్ సిఐఐ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమె వివేకానంద లక్ష్య సాధనకు ఆత్మవిశ్వాసంతో కృషి చేయాలన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు మగపిల్లలకు సమానంగా ఆడపిల్లలను కూడా అన్ని రంగాల్లో ముందుకు పోయేలా తీర్చిదిద్దాలని సరోజ సూచించారు. గుంటూరు జిల్లా జీఎంసీ కార్యాలయంలో కమిషనర్ మయూర్ అశోక్ ఆకస్మిక తనిఖీ చేశారు.
కొందరు విధులకు హాజరు కాకపోవడాన్ని గమనించిన కమిషనర్ వారికి హాఫ్ డే సెలవు మార్కు చేయాలని మేనేజర్ను ఆదేశించారు. ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి టేబుల్పై విధులు పేరుతో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఫైల్ ఆన్లైన్లోనే ఉండాలని తెలిపారు. ఇక నుంచి ఆఫీస్లోని సెక్షన్స్ను ఆకస్మికంగా తనిఖీలు చేస్తామని కమిషనర్ మయూర్ అశోక్ స్పష్టం చేశారు. ఉద్యోగుల ప్రతిభను గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తారని, బంధుత్వాలను బట్టి అవార్డులు రావని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో రిపబ్లిక్ డే అవార్డులు అందుకున్న అధికారులను ఆయన సన్మానించారు. అధికారుల పనితీరుపైనే పురపాలక సంఘం అభివృద్ధిగా ఉంటుందన్నారు. తాను ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత గుర్తించిన లోపాలను సవరిస్తూ సంస్కరణలు తీసుకొచ్చానని వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి రక్తదానం చేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు రక్తదానం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని నిలిపినట్టు అవుతుందని డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. రైలు వచ్చిందంటే అది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, ఆ ప్రాంతానికి అభివృద్ధి వచ్చినట్లే అంటూ ఏపీ బీజేపీ తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు వేగంగా పట్టాలెక్కుతోందని స్పష్టం చేసింది. మొత్తం పొడవు 9 కిలోమీటర్ల మేర ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం సాగుతోందని తెలిపింది. ఇప్పటికే 88.65 కిలోమీటర్ల మేర పనులు విజయవంతంగా పూర్తయినట్లు స్పష్టం చేసింది. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో నిర్మించిన కళావేదికను ఎస్ఐ తారకేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు. 2,50,000తో పూర్వ విద్యార్థులు కళావేదికను నిర్మించడం అభినందనీయమని అన్నారు. చదివిన పాఠశాలను గుర్తుంచుకుని స్కూలు రుణం తీర్చుకోవాలని సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోవెల నుంచి తిరుమల తిరుపతి, ద్వారకా తిరుమల క్షేత్రాలకు నిత్యాన్నదానానికి ఎస్ఐ నాగేశ్వరరావు, రైతు నక్క సత్యనారాయణ కూరగాయలు వితరణ చేశారు. 36 నెలలుగా తాము కూరగాయలు పంపుతున్నట్టు తెలిపారు. తిరుమలకు 13 టన్నులు, ద్వారకా తిరుమలకు 4 టన్నుల నిత్యాన్నదానానికి కూరగాయలు పంపుతున్నట్లు వారు వెల్లడించారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిలో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని తీసుకొచ్చారు. 2 వీలర్ వెహికల్లో పెట్రోల్ కొట్టాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సిఐ ఆరోహన్ రావు తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, లేకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.